పర్సంటేజెస్లో ఇబ్బంది పెట్టే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ హూ గాట్ 20% మార్క్స్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్ బట్ అనదర్ స్టూడెంట్ హూ గాట్ 32% మార్క్స్ గాట్ 42 మోర్ మార్క్స్ దెన్ రిక్వైర్డ్ టు పాస్. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. ఒక పరీక్షలో 20% మార్కులు సాధించిన విద్యార్థి 30 మార్కుల తేడాతో విఫలమయ్యాడు. కానీ 32% మార్కులు సాధించిన మరో విద్యార్థికి ఉత్తీర్ణత మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువగా వచ్చాయి. అయితే గరిష్ట మార్కులను కనుగొనండి. క్వశ్చన్ ఏం చెప్తున్నదంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 20% మార్క్స్ తెచ్చుకున్నాడు, కానీ అతను 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ మార్క్స్ కంటే 30 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, 32% తెచ్చుకున్నాడు, అతను ఏమయ్యాడంటే పాస్ మార్క్స్ కంటే 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. మనల్ని మొత్తం మార్క్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 20% మార్క్స్ ఆ స్టూడెంట్కి వచ్చాయి. ఎంత మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇంకో స్టూడెంట్కి 32% మార్క్స్ వచ్చాయి. ఎంత మార్క్స్తో ఎక్కువ వచ్చాయి అంటే పాస్ కంటే ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ పర్సంటేజ్లో తేడా తీసుకుందాం. 32% మైనస్ 20%, 12%. ఇవి యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 30 మార్క్స్, 42 మార్క్స్ అంటే 72 మార్క్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు? మ్యాక్సిమం మార్క్స్ అన్నారు. అంటే మొత్తం ఎప్పుడైనా 100కి తీసుకోవాలి, 100%. ఇప్పుడు కటింగ్స్ పాసిబుల్ అయితే చూద్దాం. పర్సంటేజ్ క్యాన్సిల్ అండి. 72 అనేది 12 టేబుల్లో వస్తుందా? వస్తుంది. ఎంతలా? 12 6 72. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత దేంతో మల్టిప్లై చేసామో కింద కూడా అలాగనే మల్టిప్లై చేయాలి. 100 6 600, అంతే. 600 అనేది మ్యాక్సిమం మార్క్స్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే క్వశ్చన్స్తో చూద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.